నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. శ్రీశైలం రహదారికి మహర్దశ అయితే పట్టనుంది. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్నటువంటి జాతీయ రహదారిలో ఈ అమరాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్ళేటువంటి 62 కిలోమీటర్లు ఈ లైన్ను ఒక ఎలివేటెడ్ కారిడార్గా నిర్మించడానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలను వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రముఖ శైవ క్షేత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలానికి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా భక్తులన్నీ తరలి వస్తుంటారు. కొంత అధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నా కూడా కొంత హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి కూడా శ్రీశైలానికి రాకపోకలు ఎక్కువ సాగిస్తుంటారు. ఈ హైదరాబాదు శ్రీశైలం రహదారికి రాబోయే కాలంలో మహర్దశ అయితే పట్టనుంది. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారిలో అమరాబాద్ పుల్ల అభయారణ్యం మీదుగా వెళ్ళేటువంటి 62 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది కల్వకుర్తి శ్రీశైలం 2 లైన్ల రోడ్డుగా ఉంది, ఇరుగ్గా ఉంటుంది. వాహనాలకు కూడా రాకపోకలకు ఆటంకం కలిగిస్తుంది ఈ రోడ్డు. ఈ ప్రాంతంలో మలుపుల వల్ల వన్యప్రాణులు కూడా ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఈ సమస్యకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పరిష్కారం లభించనుంది. ఈ కారిడార్కు కేంద్రం అనుమతి ఇచ్చింది. 62 కిలోమీటర్ల మేర అభయారణ్యంలో 30 అడుగుల ఎత్తులో నిర్మితమయ్యేటువంటి ఈ రహదారి నిర్మాణానికి 7,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ రహదారిలో అభయారణ్యం కారణంగా 62 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు నోచుకోవడం లేదు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు బృందంతో కలిసి ఈ రేవంత్ రెడ్డి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని అలాగే కలవడము, ఇటీవల నితిన్ గడ్కరీ యొక్క తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా ఈ విషయం మీద చర్చించారు. ఈ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కోసం ఈ విజ్ఞప్తి కూడా చేశారు. హైదరాబాద్ శ్రీశైలం రహదారి 125 కిలోమీటర్లు మంచి కండిషన్లో ఉంది. అయితే అమరాబాద్ అరణ్యంలో 62 కిలోమీటర్ల విస్తరణకు అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ కూడా సాఫీగా సాగుతుంది. ఈ కారిడార్ పూర్తయితే తెలంగాణ, ఏపీ మధ్య ప్రయాణం కూడా 45 నిమిషాలు తగ్గుతుందని ఈ గడ్కరీకి వివరించడం అయితే జరిగింది. ఆ తర్వాత కేంద్రం ఎలివేటెడ్ కారిడార్ దిశగా అడుగులు వేసింది. దాదాపు 7,700 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ కారిడార్కి కావాల్సినటువంటి భూసేకరణపై సర్వే చేయాలని తెలంగాణ అటవీ శాఖను కూడా కోరింది. దాంతో రాష్ట్ర అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్వి రమణ కూడా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మితమైతే భక్తులకు సౌకర్యార్థంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా లేఖ కూడా రాయడం జరిగింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూరు, కుంచోని మూల, దుర్వాసుల చెరువు, ఫరహాబాదు, పటువర్లపల్లి, దోమలపెంట, గిరిజన గ్రామాల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ అయితే వెళ్తుంది. ప్రాజెక్టులో భాగంగా దోమలపెంట, శ్రీశైలం మధ్య కృష్ణానదిపై ఈ సస్పెన్షన్ బ్రిడ్జిని అయితే నిర్మించాలి. ప్రాజెక్టు నిర్మాణానికి 370 ఎకరాల భూమి అవసరం. ఇందులో అటవీ భూములు కూడా ఉన్నాయి. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా, వృక్ష సంపదకు పెద్దగా నష్టం కలగకుండా భూసేకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేషనల్ హైవే లైఫ్ బోర్డు మార్గదర్శకాల మేరకు ఈ ఎలివేటెడ్ కారిడార్ని అయితే నిర్మిస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రయాణికులు దూరం అవుతాయని అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం రాత్రి వేళల్లో అభయారణ్యాల్లో వాహనాల రాకపోకలకు నిషేధం ఉంది. ఈ 30 అడుగుల ఎత్తులో కారిడారు ఉండడం వల్ల ఈ నిషేధాన్ని ఎత్తేయచ్చు. ఎత్తులో కారిడార్ ఉండడం వల్ల వన్యప్రాణులకు కూడా రోడ్డు ప్రమాదాల నుంచి భద్రత అయితే కలుగుతుంది. ఏది ఏమైనా ఈ 63 కిలోమీటర్ల ఈ యొక్క అభయారణ్యంలో, ఈ నల్లమల్ల ఫారెస్ట్లో, అట్లానే ఈ ఫారెస్ట్లో, శ్రీశైలం ఫారెస్ట్లో ఈ వన్యప్రాణుల రక్షణ కోసం భక్తుల ప్రయాణం సులభవంతం చేయడం గాను ఈ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని తలపెట్టడం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇదొక బృహత్తర ప్రణాళిక అని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.